బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం మంచి ట్రెండ్ నే చూపెడుతూ పరుగును కొనసాగిస్తుంది. నార్మల్ గా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు లాంగ్ రన్ లో చాలా ఫాస్ట్ గానే ఎండ్ అవుతాయి, కానీ అఖండ 2 విషయంలో ఆల్మోస్ట్ 3వ వీక్ ను కంప్లీట్ చేసుకుని 4వ వారంలో ఉన్నప్పటికీ న్యూ ఇయర్ వీకెండ్ లో కొత్త సినిమాల కన్నా బెటర్ ట్రెండ్ ను చూపెడుతూ బుక్ మై షోలో ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉండటం వన్ ఆఫ్ ద రేర్ మూవ్మెంట్స్ అని చెప్పవచ్చు. అదే టైంలో ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేకపోయిన ఈ సినిమా మినిమం 1 మిలియన్ మార్క్ నైనా అందుకుంటుందో లేదో అని అనుకున్నా ఓవరాల్ గా సినిమా డ్రాప్ అవ్వడంతో 1 మిలియన్ మార్క్ ఇక కష్టమేనని అందరూ అనుకున్నారు. కానీ పడుతూ లేస్తూ సినిమా బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. దాంతో ఓవరాల్ గా 1 మిలియన్ మార్క్ మిస్ అవుతుంది అనుకున్నా ఇక్కడ ఇప్పుడు అఖండ 2 మిక్స్డ్ టాక్ తో 1 మిలియన్ మార్క్ అందుకొని బాలకృష్ణ కెరీర్ లో 5వ సారి 1 మిలియన్ మార్క్ అందుకున్న సినిమాగా నిలిచింది కంటిన్యూయస్ గా. అలాగే బోయపాటి సినిమాలకు ఓవర్సీస్ లో పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, కానీ అలాంటి బోయపాటితో కూడా బాలయ్య 2 సార్లు 1 మిలియన్ మార్క్ నందుకొని సంచలనం సృష్టించాడు. మొత్తం మీద బిజినెస్ ఎక్కువగా ఉండటంతో నష్టాలు గట్టిగానే వచ్చినప్పటికీ ఇక కష్టం అనుకున్న చోటనే మంచి బెంచ్ మార్క్ ను సొంతం చేసుకున్న అఖండ 2 బాలయ్య ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఏ రేంజ్ లో ఉంది అన్నదాన్ని మరోసారి నిరూపించిందని చెప్పవచ్చు. ఇక మిగిలిన రన్ లో సినిమా తెలుగు రాష్ట్రాలలో నుండే మేజర్ కలెక్షన్ ను రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.